క్రీస్తునందు ప్రియమైన సహోదరులకు వందనములు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వలన లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదని మొదట తాను గ్రహించవలెను. ఎలాగనగా ప్రవచనము మానవుడి ఇచ్చను బట్టి కలగలేదు కానీ పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఇక్కడ మనం లేఖనంలో ఆలోచించినట్లయితే ఒకడు ఊహను బట్టి మాట్లాడకూడదు అని గ్రంథం చెబుతుంది. అలాగే లేఖనము పరిశుద్ధాత్మను ప్రేరేపింపబడి దేవుని మూలముగా పలికిరి. మానవుడి యొక్క ఇచ్చను బట్టి, అనగా మానవుడి యొక్క ఆలోచనను బట్టి, మానవుడి యొక్క ఊహను బట్టి లేఖనం కలగలేదు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10-11 వచనాల్లో, ఒకడు బోధించిన యెడల దైవోక్తులను బోధించినట్లు బోధించాలి. కారణం ఏంటంటే లేఖనము పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే పలికింది. మానవుడి ఇచ్చను బట్టి పలకలేదు, మానవుడి ఊహను బట్టి పలకలేదు. అంటే మానవుడి ఆలోచన మూలముగా లేఖనము కలగలేదు అని గ్రంథం చెబుతుంది.